సామ్సంగ్ అండ్ యాపిల్ వీళ్ళ మధ్య కాంపిటీషన్ చూస్తే టామ్ అండ్ జెర్రీ స్టోరీలో ఉంటుంది. బయట ఎప్పుడు అగ్రెసివ్ గా ట్రోల్ చేసుకుంటూ ప్యారడీ యాడ్స్ చేస్తూ కోర్ట్ కేసు వరకు వెళ్తూ ఉంటారు. బట్ యాపిల్ ఫోన్స్ లో యూస్ చేసే ఓఎల్ఈడి డిస్ప్లేస్ ని సామ్సంగ్ ఏడు సప్లై చేస్తుందని మీకు తెలుసా? యాపిల్ లో యూస్ చేసే డిస్ప్లేస్ ని సామ్సంగ్ మ్యానుఫాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంది. ఈవెన్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఐఫోన్ 17 సిరీస్ లో యూస్ చేసిన డిస్ప్లేస్ ని కూడా సామ్సంగ్ మ్యానుఫాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంది. యాపిల్ ఫోన్స్ డిస్ప్లేస్ ని సామ్సంగ్ సప్లై చేస్తుందంటే యాపిల్ డిస్ప్లేస్ ని సామ్సంగ్ ఫోన్స్ లో యూస్ చేసే ఛాన్స్ ఉందేమో అనే డౌట్ మీకు రావచ్చు. బట్ అలా అస్సలు జరగదు. ఎందుకంటే యాపిల్ డిస్ప్లేస్ అన్ని కూడా కస్టమైడ్ డిస్ప్లేస్. అంటే యాపిల్ సామ్సంగ్ కి డిస్ప్లేస్ ని మ్యానుఫాక్చరింగ్ చేసేటప్పుడు కలర్ కాలిబ్రేషన్, బ్రైట్నెస్ అండ్ నాచ్ డిజైన్ ఎలా ఉండాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అండ్ యాపిల్ కి డిస్ప్లేస్ పై పేటెంట్ కూడా ఉంది. బేసిక్ గా సామ్సంగ్ కి ఫోన్స్ నుంచి వచ్చే రెవెన్యూ కంటే యాపిల్ కి సప్లై చేసే డిస్ప్లేస్ పైనే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. నార్మల్ గా అయితే యాపిల్ సొంతంగా డిస్ప్లేస్ ని మ్యానుఫాక్చరింగ్ చేసుకోవచ్చు. బట్ అలా చేయకుండా సామ్సంగ్ కి అవుట్ సోర్స్ ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు డిస్ప్లేస్ ని మ్యానుఫాక్చరింగ్ చేయాలంటే దానికి పెద్ద పెద్ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కావాలి. ఆల్రెడీ సామ్సంగ్ దగ్గర యాపిల్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తో డిస్ప్లేస్ ని మ్యానుఫాక్చరింగ్ చేసే ఫెసిలిటీ ఉంది. సో డిస్ప్లేస్ ని సామ్సంగ్ కి అవుట్ సోర్స్ చేసి యాపిల్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇక్కడ సామ్సంగ్ కి యాపిల్ ఎంత ఇంపార్టెంటో యాపిల్ కి సామ్సంగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వీళ్ళు మార్కెట్ షేర్ కోసం యాడ్స్ లో కొట్టుకున్నా కానీ బ్యాక్ ఎండ్ లో మంచి బిజినెస్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు.